ఇంపార్టెంట్ నాయకులు ఎవరైతే కొంతమంది కార్పొరేటర్ల లెటర్ హాఫీస్ కూడా మీ అందరితో కూడా ఈరోజు అందరం కలిసినట్టుగా ఇక్కడ కలవడం నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే సంతోషంగా కూడా చెప్పాలి, ఇంకో రకంగా కూడా చెప్పాలి అంటే ఇంకో రకంగా కూడా చెప్పాలి అంటే మనందరం కూడా కలిసికట్టుగా పని చేయాల్సిన సమయం, కలిసికట్టుగా అడుగులు వేయాల్సిన సమయం కూడా అనుకున్న దానివల్ల ఇంకా వేగంగా వచ్చింది అన్నమాట పరిగణలోకి తీసుకోవాలి. నేను మీ అందరితో కూడా ఒకటి చెప్తాను, కష్టాలు అన్నది ఎప్పుడు పర్మనెంట్ గా ఉండదు. మన పార్టీ పుట్టుకనే చూస్తే ప్రతిపక్షంలోనే పుట్టింది. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మొట్టమొదటిగా నా ఎన్నిక జరిగింది ఇదే కడప జిల్లా నుంచే, ఇక్కడి నుంచే నా ఎన్నిక జరిగింది. ఇటువైపులు తిరిగి చూస్తే అటువైపులు తిరిగి చూస్తే నా వెనకాల ఎవరు లేదు. నేను మా అమ్మ ఇద్దరం మాత్రమే బయటకు వచ్చాం. గుర్తుందా? అటువంటి పరిస్థితి నుంచి మనం స్టార్ట్ చేసినాం మన పార్టీ. అటువంటి పరిస్థితి నుంచి మనం అడుగులు వేసాం, పోరాట బాట. ఆ రోజుల్లో కూడా నేను ఒకటే చెప్పాను, మార్గాలు ఎప్పుడు కూడా మనకు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి సులభమైన మార్గము, ఒకటి కష్టమైన మార్గం. సులభమైన మార్గం తీసుకుంటే కష్టాలే ఉండవు, కానీ తాత్కాలికంగా మేలు జరుగుతుంది. కానీ కష్టమైన మార్గం అనేది ఎన్నుకున్నాము అంటే ఆ ఎన్నుకున్న మార్గంలో కష్టాలు విపరీతంగా ఉంటాయి. కాదనే రంగంలో నా జీవితమే దానికి నిదర్శనం. ఒక మనిషి ఎన్ని రకాలుగా కష్టాలు పడాలనో, ఒక మనిషి ఎన్ని రకాలుగా బాధలు పడాలనో బహుశా చరిత్రలో ఎప్పుడు కూడా వినని విధంగా నా జీవితమే మీ అందరికీ కూడా కనిపించే ఉంటుంది. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా జీవితాన్ని చూసిన వ్యక్తిని, ఆ తర్వాత ఎవరు లేకుండా కేవలం దేవుడి మీద, మీ మీద మాత్రమే నమ్మకం ఉంచి రాజకీయ అడుగులు వేసిన, అలాంటి కష్టాల బాట, అలాంటి ముళ్ళబాటుతో నడచడం అన్నది, ఒక మనిషిని తీసుకొని పోయినారు, ఒక పార్టీ లేకుండా చేయడం కోసం 16 నెలలు జైల్లో పెట్టినారు. జైల్లో పెట్టినారంటే ఆ తర్వాత పార్టీ లేకుండా ఉంటుంది అని చెప్పి జైల్లో కూడా కలవడానికి కూడా కేవలం వారానికి 30 మాత్రమే కనిపించే పరిస్థితి నుంచి, నా భార్య అయితే నా బెయిల్ కోసం అని చెప్పి కనీసం ఒక 30 సార్లు పోయింటారు. బెయిల్ కోసం అప్లికేషన్ పెట్టడం, ప్రతిసారి బెయిల్ రిజెక్ట్ చేయడం. రిజెక్ట్ చేసేటప్పుడు చెప్పే సమాధానం ఏమిటి అంటే, నేను బయట ఉంటే నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను విట్నెస్లు అని చెప్పి నా మీద చెప్పడం. ఇదే ప్రతిపక్షంలో, అప్పుడు కూడా ప్రతిపక్షం, అధికారంలో ఉన్నది వాళ్ళు. అటువైపున కాంగ్రెస్ పార్టీ, పైన కాంగ్రెస్ పార్టీ, కింద కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరితో కలిసి రాస్తా ఉంది రామారావు కూడా. కానీ ఏమైంది? ప్రతిసారి రిజెక్ట్ చేయడం, ప్రతిసారి బయటకు రాకుండా అడ్డుకోవడం, ఇంకా 16 నెలలు జరుగుతుంది. కానీ లాస్ట్కి ఏం చేయగలిగినారు? ఏమైనా చేయగలిగినారా? ముఖ్యమంత్రిగా మళ్ళా నన్ను ఆపగలిగినారా? నాకు కావడం ముఖ్యమంత్రిగా మళ్ళీ నేను తిరిగి వచ్చినాను కదా. కేవలం ఎందుకు వచ్చినాను? కేవలం ఒకటి, దేవుడి దయ మీ అందరి శాతం తీసుకుంటుంది. పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, కష్టాలు అన్నది వచ్చినప్పుడు మన వ్యక్తిత్వాన్ని మనం అమ్ముకోకూడదు. ఒక్కసారి మన వ్యక్తిత్వం అనేది మనం పారేసినామనంటే, గ్లాసులో నీళ్లు ఉంటాయి, ఇలా బండ మీద పోసేస్తామనంటే మన నీళ్ళు ఏమనుకోలేదు. మన క్యారెక్టర్ కూడా మనకి ఒక్కసారి కదా మనం వదిలేసినాము అంటే, దాని తర్వాత మళ్ళీ మనం ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మనం పైకి రాలేదు, పైకి మనం తెచ్చుకోలేము. మనం ఒక్కసారి క్యారెక్టర్ నిర్మాణంగా ప్రజల్లో లోపోయినామంటే, ప్రజల్లో ఈ మనిషి ఇంతే
ఎప్పుడు అధికారం తప్పు నుంచి మనిషికి ఏమీ కాబట్టదు, ఎప్పుడు తన స్వార్థం తప్పని మనిషికి ఏమీ కాబట్టదు అన్న భావన ఎప్పుడైతే ఒక నాయకుడుగా మనం ప్రజలకు ఇస్తామో అప్పుడు ఆ నాయకుడు పక్కన ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్న సమయం. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉన్నాను అంటే, మనం కడపలో 50 వార్డులు 50 కార్పొరేటర్ల వార్డు ఉంటే 49 వార్డులు మనం గెలిచింది. 49 వార్డులు మనం గెలిచిన తర్వాత ఈరోజు చూస్తా ఉన్నాం కేవలం ఒక 8 మంది దారి పెడదారులు పట్టిన పరిస్థితుల మధ్య ఈరోజు మనం కొనసాగిస్తాం. నిజంగా ఒకటి వీళ్ళందరికీ కూడా బాధ అనిపిస్తుంది చూసినప్పుడు. ఎందుకంటే మన ప్రభుత్వం దేశ చరిత్రలో ఎప్పుడు ఎవరు చేయని విధంగా మన ప్రభుత్వం పనిచేసింది. ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాము అని అంటే మనం పని చేయలేం. ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాము అని అంటే మనం ప్రజలకు ఇచ్చిన మాట కాపీ కాదు. ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాము అని అంటే కేవలం ఒకే ఒక కారణం ఏంటంటే అబద్ధాలు మనం చెప్పలేకపోవడం వల్ల మాత్రమే మనం ప్రతిపక్షంలో కూర్చోవాలి. అంతకుమించి వేరే కారణం ఏంటంటే ఆ రోజు ఎన్నికలప్పుడు జరిగేటప్పుడు కూడా నా మీద కూడా ఇదంతా కూడా నా మీద కూడా అడిగారు, అన్న ఏం చేస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు ఇంట్లోకి పోతా ఉన్నాడు, ఇంట్లో ప్రతి మనిషిని కూడా నచ్చిన కూడా కనబడితే నీకు 10,000 అంటాడు, నా చిన్నపిల్లలు నీకు 10,000 అంటాడు, నా చిన్నపిల్లలు నీకు 15,000 అంటా ఉన్నాడు, అక్క కనిపిస్తే నీకు 18,000 అంటాడు, నీకు 18,000 అంటాడు, నీకు 18,000 అంటాడు, ఆ పెద్దమ్మ కనపడిందనంటే ఇంట్లో నీకు 48,000 అంటాడు, నీకు 48,000 అంటున్నాడు. ఇంట్లో నుంచి ఇంకా నిరంజన్ తక్కువ వయసు కావాలి, ఇంకా ఏమైనా చిన్నపిల్లడు ఎవరో కనపడిందంటే నీకు 36,000 అంటాడు. బడుల కండువా వేసుకొని బయటకు వచ్చినట్టే నీకు 20,000 అంటా ఉన్నాడు. ఈ మాదిరిగా ఇంట్లో ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని వదిలిపెట్టడం లేదన్నా, ఎవరు కనపడినా ఇక్కడ 15,000 నుంచి మొదలు పెడితే 15,000, 18,000, 18,000, 40,000, 45,000, 36,000, 20,000 ఏంటన్నారని చెప్పి చాలా మంది నా దగ్గరకు వచ్చి మనం కూడా చెప్తా ఉంటాం, మనం కూడా చెప్పకపోతే కానీ మనకు ఇబ్బంది అయ్యేట్టుగా ఉంటున్నా అని చెప్పి చాలా మంది నాకు చెప్పింది. అయితే నేనేం చేస్తున్నాను, అబద్ధం ఆడినామనంటే రేపు పొద్దున ఇదే జగన్ అబద్ధం ఆడి మేము ముందుకు మేము ఎందరో వచ్చినామంటే మీరు నన్ను నమ్మి నా కోసం మీరు క్యాంపెయిన్ చేసి రేపు పొద్దున మళ్ళీ మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మన మేనిఫెస్టోలో చెప్పినాము, ఆ మేనిఫెస్టోలో మనం చెప్పింది చేయలేకపోయినాము, అబద్ధాలు మనం అధికారంలోకి వచ్చినాము అన్న మాట వాస్తవమే అయితే మీకు ఆ గౌరవం ఉంటుందా? ప్రజలకి గౌరవం ఉంటుందా? ఆ గౌరవం మీకు ఉండదు. మాట ఇచ్చి తప్పితే నాకు ఆ గౌరవం ఉండదు అని చెప్పి నా నోట్ల నుంచి ఆ రోజు అబద్ధాలు కావాలి. ఆ రోజు నేనేం చేసిన మొత్తం ప్రజెంటేషన్ ఇచ్చిన రాష్ట్ర బడ్జెట్ ఇది, ఇందులో ఇది చేయగలుగుతాము, మన ప్రభుత్వం ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో ఇవన్నీ మనం చెప్పినాము, దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టోను చెత్తకుక్కలో వేసే సాంప్రదాయాన్ని మార్చింది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మన ప్రభుత్వం మాత్రమే మార్చింది. మన ప్రభుత్వం మేనిఫెస్టోకు వాల్యూ లేదు, మేనిఫెస్టోకు గౌరవం లేదు, చెత్తకుక్కలో వేసే డాక్యుమెంట్ నుంచి ఎన్నికలకు ప్రజలు రంగురంగుల కార్యక్రమాలు మోసం చేయడం, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తకుక్కలో వేసి మోసం మేనిఫెస్టోకు అనుకోని పరిస్థితి నుంచి మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోకు నిజంగా అదొక బైబుల్ అని, అదొక భగవద్గీత అని, అదొక పురాణాన్ని భావిస్తూ మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు జరగడం అసెంబ్లీ జరిగేటప్పుడు బడ్జెట్ సమావేశాలతో పాటు ఏ నెల ఏ పథకం ఇస్తామో సంక్షేమ కూడా చెప్పి ఆ నెల క్రమం తప్పకుండా బటన్ నొక్కి నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు చూడాలని చేసిన పాలన గతంలో ఎప్పుడు జరగల. కరోనా సమయంలో కూడా కారణాలు చెప్పాల, కోవిడ్ సమయంలో కూడా సాకులు వెతుక్కోలే, కేవలం మాట చెప్పినా మాట మీద నిలబడాలని తపన తాపత్రయంతో ప్రజల కష్టాలు నా కష్టాల కన్నా ప్రభుత్వం కష్టాల కన్నా ఎక్కువ అని చెప్పి భావించి ప్రజలకు మంచి చేసిన ఆ చరిత్ర ఎక్కడికి ఈ రోజు కూడా ప్రతి ఇంట్లో కూడా ఎవరింట్లోకి మనం పోయినా కూడా మనం కాలు దగ్గర వేసుకొని పోగలుగుతాం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు.
ఎన్నైనా కాలరేజ్ చేసుకుని పోగలుగుతాం, ఓడిపోయినా కూడా కాలరేజ్ చేసుకుని పోగలుగుతాం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. ప్రతి ఇంట్లో మా ప్రభుత్వంలో మేము చెప్పింది ఇది, చెప్పిందంతా చేసినాము అని చెప్పి ప్రజలు మనం అడిగినప్పుడు సంతోషంగా అవునమ్మా మీరు చేసినారు అని చెప్పే మాట ప్రజల నుంచి మనకు వినిపించే పరిస్థితిలో మనం ఉన్నాం అని నేను అప్పటికే అడుగుతా ఉన్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఉన్న వాళ్ళు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీలోకి పోయిన ఈ కార్పొరేటర్లు కానీ, వీళ్ళు ఎవరైనా ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మా ఇదిగో చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు చెప్పిన సూపర్ 6 సూపర్ 7 అని చెప్పినాడు, ఈ రోజు చెప్పిన వీళ్ళంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేసినాము అని చెప్పి ప్రజల దగ్గరికి చూపించగలుగుతారా? వాళ్ళు ప్రజలు ఇళ్ళకి పోవాలంటే భయపడే పరిస్థితి. ఎందుకంటే ఇళ్ళకు పోయినారు అని అంటే ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లలు నా 15,000 ఏమైనా అడుగుతారు, చెల్లెమ్మలు నా 18,000 ఏమైనా అడుగుతారు, అక్కలు పెద్దమ్మ నా 48,000 ఏమైందని అడుగుతారు, రైతులు నా 20,000 ఏమైందని అడుగుతారు, ఇంకా ఉద్యోగం కోసం ఎత్తుకునే పిల్లలు నా 36,000 ఏమైంది అని అడుగుతారు. ఏ కార్యకర్త కూడా తెలుగుదేశం కార్యకర్త కూడా ఏ ఒక్కరి ప్రజల ఇళ్ళ లేకపోయే పరిస్థితి లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే 6 గంటలు అయిపోయింది, కన్ను మూసుకుంటే కన్ను తెరిచేసరికి 7 గంటలు అయిపోయింది. ఇంకా జమిలీ గిమిలీ అని అంటాను, జమిలీ గిమిలీ అని చెప్పి అంటా ఉన్నారు. అదేదో తొందరగా జమిలీ జరిగిపోయి వెంటనే ఎలక్షన్ కూడా తొందరగా అవకాశాలు కూడా ఎక్కువగా అనిపిస్తుంది. అందరూ కూడా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఫిబ్రవరి 2027లో వస్తాయి. ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఫిబ్రవరి 2027లో పెట్టి మళ్ళీ 2029 మళ్ళీ ఫిబ్రవరిలో మన ఎలక్షన్ పెట్టేదానికి అవకాశం తక్కువ. ఎందుకంటే 2 ఏళ్లకే మళ్ళీ ఉత్తరప్రదేశ్ రద్దు చేసి మళ్ళీ ఉత్తరప్రదేశ్ లో మళ్ళీ ఎన్నికలు పెట్టాలి అని అంటే అది సాధ్యమయ్యే పని అవుతుందా అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నాకు తెలిసి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఒక 6 నెలలు జరపచ్చు. ఆంధ్ర రాష్ట్రంతో పాటు 2029 ఎన్నికల తర్వాత ముందుకు లాగుతారు. అలాగే 2027 చివరిలో కానీ 2028లో కానీ ఖచ్చితంగా ఎన్నికలు వచ్చే అవకాశం పరిస్థితులు ఈ జమిలీ వల్ల కనిపిస్తాయి. మీ అందరితో కూడా ఒకటే చెప్తా ఉన్నా, మన 5 సంవత్సరాలు ఎవరికైనా గుర్తుందా? కన్ను మూసుకుని కన్ను తెచ్చేసరికి మన 5 సంవత్సరాలు అయిపోయింది. 2019లో నుంచి 2024 మన ప్రభుత్వం, ఆ మధ్యలో మీరంతా కార్పొరేటర్లు అయినారు. ఎవరికైనా కానీ మన ప్రభుత్వం అయిపోయినట్టుగా సకాన్ని ఎవరికైనా గుర్తుందా? కన్ను మూసుకుని కన్ను తెచ్చేసరికి 5 ఏళ్ళకి అయిపోయింది. ఇప్పుడు కూడా అంతే, 7 నెలలు అయిపోయింది. కన్ను మూసుకుని కన్ను తెచ్చేసరికి 7 నెలలు అయిపోయింది. ఎన్ని రోజులు ఉంది ఇంకా? కన్ను మూసుకుని కన్ను తెచ్చేసరికి మిగిలిన సమయం కూడా అయిపోతుంది. సమయం గడిచే కొద్దీ నెలలు గడిచే కొద్దీ చంద్రబాబు నాయుడు భయం ఎక్కువ అవుతుంది, వాళ్ళ కార్యకర్తల్లో ఇంకా గుబులు ఎక్కువ అవుతుంది. మనం రెట్టించిన ఉత్సాహంతో మనం ఇంకా ఎక్కువ పెరుగుతాం. అందరూ కూడా ఉండే ఆలోచన చేసుకుంటాం. ఒక రాత్రి వచ్చిన తర్వాత ఒక పగలు రాత్రి కన్ను మూసుకుంటే ఈ 2-3 సంవత్సరాలు కూడా కన్ను మూసుకుంటే అయిపోతుంది. దాని తర్వాత వచ్చేది మన ప్రభుత్వం. మన ప్రభుత్వంలో ఎవరైతే కష్టాల్లోనూ నష్టాల్లోనూ నాతో పాటు ఎవరైతే ప్రయాణం చేసినారో వాళ్ళందరికీ కూడా మంచి రోజులు వస్తాయన్నమాట. కారణం లేదు. కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఈజీగా మనం ప్రలోభాలకు అవతల మనం ప్రలోభాలను పెట్టే పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఒకటే చెప్తాను, కొంచెం ఓపిక పట్టండి. ఇప్పటికీ కూడా మీ అందరికీ కూడా ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అవినాష్ మీ అందరికీ నా తమ్ముడే అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాడు. ఒకే ఒకటి చెప్తాను, ఏదైనా అవసరం ఉంది ఇంకొకటి ఏదన్నా కూడా అవినాష్ కలవండి, నన్ను దర్శిస్తే ఖచ్చితంగా బిర్యానీ పెట్టకపోయినా పలావ్ సార్. బిర్యానీ బాగుంటారు సార్, మీరు బిర్యానీ బాగుంటారు ఆల్రెడీ. బిర్యానీ అనేది మనం వచ్చినాక మనం అధికారంలో వచ్చినాక మీ అందరికీ నేను బిర్యానీ పెడతాను సార్. బాగుంటారు సార్,
ఒకటి బాకీ ఉన్నారు ఒకటి బాకీ ఉన్నారు సార్ ఒక బిర్యానీ బాకీ ఉన్నారు మీరు చెప్తా ఉంటాం కష్టాలు అనేది రాకున్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు మనం క్యారెక్టర్ అనేది మనం పెరగాలి. నాయకుడు అనేవాడు ఎప్పుడైనా కూడా ఎప్పుడు ఎదుగుతాడు అని అంటే కష్టాల్లో ఉన్నప్పుడే నాయకుడు. మీరు అందరూ కూడా చాలా మంది కూడా నేను పేర్లతో తెలవగలిగిన పరిస్థితిలో ఉన్నవాడిని. నా 15 ఏళ్ళ నా రాజకీయ నేను రాజకీయాలకు మన పార్టీ నుంచి మొట్టమొదటి అంతా కూడా ఖచ్చితంగా ఉన్నది నాతో పాటు ఉన్నాను. కాబట్టి ఈ టైంలో తెలుగుదేశం పార్టీ ఆగడానికి తెలుగుదేశం పార్టీ ప్రలోభాలు ఆగడానికి సంబంధించి మనం గట్టిగా సమయం వచ్చింది. ప్రలోభాలకు సంబంధించి గట్టిగా ఆ ప్రలోభాలకు మనం నో చెప్పాల్సిన సమయం కూడా వచ్చింది. ఒకటి ఖచ్చితంగా నేను అంతా గుర్తుపెట్టుకున్నాను. మీ అందరూ కడప జిల్లా నుంచి మీ బిడ్డను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టిన పరిస్థితులు ఏదైనా ఉన్నాయంటే మీ అందరి దీవెనలు. నేను రేపు పొద్దున ముఖ్యమంత్రి అయినాను అంటే మీ ఇంట్లో మీ బిడ్డ ముఖ్యమంత్రి అయినాను. ఇది ఖచ్చితంగా మిగతా రాష్ట్రంలో అందరికన్నా కూడా అత్యధికంగా కూడా ఎక్కువ సన్నిహిత సంబంధాలు ఎవరికైనా ఉన్నాయి అంటే నేను కడపలో ఉన్నాను కాబట్టి, కడపలో పుట్టాను కాబట్టి, కడప బిడ్డను కాబట్టి, 15 ఏళ్ళగా నాతో పాటు పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు అందరూ నాతో నడిచినారు కాబట్టి, అంతకు ముందు కూడా నేను ఎంపీగా నేను ఉన్నాను కాబట్టి, అంతకు ముందు కూడా నాయకుతో పాటు నేను తిరిగినాను కాబట్టి మీ అందరితో కూడా సత్సంబంధాలు ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నంతగా బహుశా నాకు రాష్ట్రంలో కూడా ఎక్కడ బహుశా ఉన్నారు. మీరందరూ కూడా చాలా మందితో ఆ రకమైన అనుబంధాలు ఆ రకమైన సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ టైంలోనే మీరందరూ కూడా కష్ట సమయంలోనే మీరందరూ కూడా నన్ను ఇంకా వెన్నుతట్టి రాష్ట్రంలోకి మీరు చూడు జగన్, జిల్లా మాకు వదిలిపెట్టేసి జిల్లా మేము చూసుకుంటాము అని మీరంతా నన్ను ప్రోత్సహించి పంపించాల్సిన సమయం కూడా వచ్చింది. ఎందుకంటే బహుశా నేను కూడా ఇప్పుడు ఫాస్ట్ గా ప్రజల్ని పోవాల్సిన అవసరం ఉంటుందో అనుకోలే. కానీ చంద్రబాబు నాయుడు గారు పాలన ఎట్టుందనంటే ఓ పక్క సూపర్ 6 లేవు, సూపర్ 7 లేవు, మరోవైపు చూస్తే బాధుడే అనే కార్యక్రమంతో నిజంగా ప్రజలను ఇబ్బందులు పెట్టే కార్యక్రమం జరుగుతా ఉన్న నేపథ్యంలో మనం కూడా పోరుబాటు వెంటనే పోరుబాటు చేయాల్సి వస్తుంది. అందుకని రైతులకు సంబంధించిన విషయాల మీద మనం ఈ మధ్య కాలంలోనే ఒక ధర్నా చేసినాం. ఈ 27వ తారీఖున మనమంతా కూడా కరెంటు బిల్లులకు సంబంధించి ఇంకొక ధర్నా చేయబోతా ఉన్నాం. అదే మాదిరిగా జనవరి 3వ తారీఖున పిల్లల చదువులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ ఎగరగొట్టిన పరిస్థితుల మధ్య ఆ పిల్లల చదువుల కోసం తాపత్రయపడుతూ వారి కోసం ధర్నా కూడా చేయాల్సిన పరిస్థితి కూడా వేగంగా జరుగుతూ ఉంది. జనవరి నుంచి నేను కూడా జిల్లా పర్యటన స్టార్ట్ చేస్తా ఉన్నాను. ఇంకా కార్యక్రమాలు యాక్టివిటీ లెవెల్స్ ఫాస్ట్ గా జరుగుతూ పోతా ఉన్నాయి. కాబట్టి మీ అందరి సహాయం సహకారాలు కావాలి. మీ అందరూ నా కుటుంబ సభ్యులు, మీ అందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోమని చెప్పి సవినయంగా మీ అందరితో చేతులు జోడించాలి.